భారత్ పాకిస్తాన్ మధ్య నేడు 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్ లైన్ లో జరిగే ఈ చర్చల్లో రెండు దేశాల డీజీఎంఓలు పాల్గొంటారు. కాల్పుల విరమణ కొనసాగింపు, రెండు దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొల్పడం లాంటి అంశాలు ఈ సమావేశంలో చర్చిస్తారు. సాధారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు డీజీఎంఓలు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఉగ్ర శిబిరాలను కూల్చివేసిన తర్వాత భారత డీజీఎంఓ పాక్ డీజీఎంఓకి ఫోన్ చేశారు. కానీ ఆయన చర్చలకు రాలేదు. అయితే శనివారం పాక్ డీజీఎంతో భారత డీజీఎంఓకు ఫోన్ చేసి చర్చలకు సిద్ధమని చెప్పారు. మొత్తానికి ఇవాళ భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. ఇందులో ఏం మాట్లాడాలో ఇప్పటికే ప్రధాని మోడీ అధికారులకు పలు సూచనలు చేశారు. ఉన్నత స్థాయి సమావేశంలో డీజీఎంఓకు పలు అంశాలను ప్రస్తావించాలని చెప్పినట్టు తెలుస్తోంది. ఇక కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరపడంతో పాటు డ్రోన్ దాడులకు యత్నించింది. ఈ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా సింధు జలాల అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు రానుంది. వీటితో పాటు తీవ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపాలని భారత్ పాకిస్తాన్కు గట్టిగా హెచ్చరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చర్చల తర్వాత భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, దీపిక, ఈరోజు చాలా కీలకమైన సమావేశం ఉన్నది. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఈ సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పవచ్చు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అధికారులు, అంటే పాకిస్తాన్ చెందినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ అధికారులు, భారత్ చెందినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ అధికారుల సమావేశం 12 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ యొక్క సమావేశంలో అనేక అంశాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. మనం కూడా ప్రధానంగా కొన్ని అంశాలు లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. అంటే ఏంటి, ఏ అంశాలు లేవనెత్తుతారంటే ప్రధానంగా ముఖ్యంగా పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ఏ చర్యలకైతే పాల్పడిందో ఆ అంశాలన్నింటినీ కూడా మనం లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సింధు జలాల అంశం ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత ఎల్ఓసి ప్రాంతంలో పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడడం, తద్వారా జనావాసాలను టార్గెట్గా చేసుకొని కాల్పులకు తెగబడడం, దాని తర్వాత నేరుగా ఈ యొక్క పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ముఖ్యంగా పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, చండీగఢ్ లాంటి రాష్ట్రాలలో అంటే కవింపు చర్యలకు పాల్పడడంతో పాటుగా అనేక సార్లు మన వైపు కాల్పులు జరగడం, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో వీటితో పాటుగా మనం ప్రధానంగా డిమాండ్ చేసే అంశాలు ఏంటంటే ఖచ్చితంగా పిఓకేని భారత్కు అప్పగించాలని ప్రధానంగా మనం డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పిఓకే ప్రాంతంలోనే పెద్ద ఎత్తున టెర్రరిస్టులందరూ కూడా స్థావరాలు ఏర్పాటు చేసుకొని అక్కడే ఉంటున్నారు కాబట్టి, సో ఆ స్థావరాలను టార్గెట్గా చేసుకొని పెహల్గాం ఉగ్రదాడి తర్వాత మనం పాకిస్తాన్ పైన దాడి చేసినప్పుడు ఉగ్ర స్థావరాలను టార్గెట్గా చేసుకొని 9 ప్లేసెస్ను గుర్తించి దాడులు చేశాం. ఈ యొక్క దాడుల్లో భాగంగా 100 మందికి పైగా టెర్రరిస్టులు చనిపోయారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ బయటపెట్టినప్పటికీ కూడా అధికారికంగా మనం గుర్తించాం. తర్వాత ప్రకటన కూడా భారత ఆర్మీ చేసింది. సో ఇప్పుడు ఖచ్చితంగా పిఓకే ప్రాంతంలోనే ఇలాంటి అలజడులు, అల్లర్లు, దాంతోపాటుగా కాల్పులకు సంబంధించినటువంటి అంశాలు, అనేక అంశాలు పదే పదే మనకి జరుగుతూ వస్తున్నాయి కాబట్టి, సో ఖచ్చితంగా పిఓకే అంశంకు సంబంధించినటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. పిఓకేని ఖచ్చితంగా భారత్కు అప్పగించాలని ప్రధాన డిమాండ్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీని తర్వాత ఇక పెహల్గాంలో ఎవరైతే టెర్రరిస్టులు
మన పైన దాడులు చేసి చంపేశారో సో ఆ నలుగురిని ఉగ్రవాదుల్ని భారత్ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గుర్తించింది, కేసు నమోదు చేసింది. వారు ఎటువైపు నుంచి వచ్చారు, ఎట్లా మనపైన దాడి చేసి చంపేసిన తర్వాత 26 మందిని పొట్టను పెట్టుకున్న తర్వాత ఎలా ఎలాగెలగారు అనే దానిపైన కూడా మొత్తం కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. కాబట్టి సో ఖచ్చితంగా ఆ నలుగురు ఉగ్రవాదుల్ని మనకి అప్పగించాలని ప్రధానంగా డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ నలుగురు ఉగ్రవాదులు ఖచ్చితంగా పాకిస్తాన్లోనే ఉన్నారనేది కూడా ఒక నిర్ధారణకు వచ్చాం. కాబట్టి వారిని భారత్కు అప్పగించాలని ప్రధానంగా డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా ఇక ఎల్ఓసి ప్రాంతాలలో పాకిస్తాన్ రేంజర్లు భారత్ వైపు కాల్పులకు తెగబడుతున్నారు. కాబట్టి సో పదే ఈ యొక్క సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనలకు పాకిస్తాన్ పాల్పడుతుంది. కాబట్టి ఈ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత ఇక ఉగ్ర దాడికి సంబంధించి అంటే ఎవరైనా సరే భారత్కు సంబంధించి ఎవరైనా టెర్రరిస్టులు ఏదైనా కార్యకలాపాలకు పాల్పడినా దాడులు చేసినా కూడా దాన్ని యుద్ధంగానే చూస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. కాబట్టి సో ఇక నుంచి ఎవరైనా సరే పాకిస్తాన్ స్థావరాలుగా పాకిస్తాన్ బోర్డర్లో పాకిస్తాన్లోని కొందరు ఉగ్రవాదులందరూ కూడా స్థావరాలు ఏర్పాటు చేసుకొని పదే భారత్ వైపు అక్రమంగా వచ్చి మనపైన దాడులు చేస్తున్నారు. కాబట్టి సో ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ట్రైలర్ మాత్రమే సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఖచ్చితంగా చూపిస్తామనే అంశాన్ని కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం ఒకటి సింధు జలాల అంశం ఒకటి చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. పెహల్గాంలో ఎవరైతే టెర్రరిస్టులు మనపైన దాడి చేశారో వారందరినీ కూడా ఖచ్చితంగా సజీవంగా భారత్కు అప్పగించాలని ఖచ్చితంగా ప్రధానంగా అది డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎల్ఓసి ప్రాంతాలలో పాకిస్తాన్ భారత్ వైపు కాల్పులకు తెగబడుతుంది. కాబట్టి సో పదే ఈ సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనలకు పాకిస్తాన్ పాల్పడుతుంది. కాబట్టి సో ఆ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా ఇక అనేక అంశాలు ప్రధానంగా ఈ మధ్య జరిగినటువంటి మే 7 నుంచి జరిగినటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో ఆ పరిణామాలన్నింటిని కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సో రానున్న రోజులలో కూడా ఇలాంటి చర్యలు అంటే పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడకుండా ఉండడం, పాకిస్తాన్ ఈ యొక్క ఎల్ఓసి ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలను టార్గెట్గా చేసుకొని దాడులకు పాల్పడడం, కాల్పులు జరపడం వంటి అంశాలు ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా మరోసారి రిపీట్ కాకుండా ఉండేందుకు చాలా కీలకమైన సమావేశం ఈరోజు ఇటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ అధికారులు అంటే భారత్కు చెందినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ అధికారులు మిలిటరీ అధికారులు, పాకిస్తాన్ చెందినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ అధికారుల సమావేశం చాలా కీలకమైన సమావేశం 12 గంటలకు ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో మరి పాకిస్తాన్ కూడా ఏ అంశాలు లేవనెత్తుతుంది ఏంటనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. సో ఈ యొక్క సమావేశం ముగిసిన తర్వాత మనకి విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ మీడియా సమావేశం కూడా ఉండబోతుంది. సో మీడియా సమావేశం తర్వాత ఆయన అంటే అంతకంటే ముందే అంటే ఈ సమావేశం ముగిసిన తర్వాత నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఏ అంశాలు చర్చకు వచ్చాయి, ఏ అంశాలు ప్రధానంగా మనం డిమాండ్ చేశాం, ఏ అంశాలు మనం ప్రధానంగా లేవనెత్తాం ఈ యొక్క సమావేశంలో అనే దానిపైన కూడా చర్చించిన తర్వాత నేరుగా ప్రధాని మోడీకి వివరించే అవకాశం కనిపిస్తుంది. తద్వారా మనం ఫర్దర్గా ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ఉండాలి అనే దానిపైన కూడా మనం ఒక నిర్ణయానికి రాబోతున్నాం. ప్రస్తుతమైతే నిన్న రాత్రి ఒక ఆర్మీ ఒక ప్రకటన చేసింది. అంటే ఏమని చేసిందంటే ఎటువంటి కాల్పులు పాకిస్తాన్ నిన్న రాత్రి చేయలేదు ఎక్కడ కూడా, అంటే బోర్డర్ పరిధిలో కానీ ఎల్ఓసి ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా పాకిస్తాన్ ఎటువంటి కాల్పులు చేయలేదు, ఎటువంటి ఫైట్ జెటర్స్ తోటి మనపైన దాడులకి పాల్పడలేదని ఒక నిర్ధారణకైతే వచ్చింది. కానీ అంతకంటే ముందు మొన్న రోజు చూస్తే మాత్రం ఒకవైపు సీజ్ ఫైరింగ్ సంబంధించి 2 దేశాలు పాకిస్తాన్ భారత్ 2 దేశాలు కూడా అంగీకరించాయి. ఇది చాలా సంతోషంగా పరిణామం. మధ్యవర్తిత్వం వహించాను నేనని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేసిన కొద్దిసేపటి తర్వాత 4 గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ మరోవైపు కాల్పులకి తెగబడింది. వాటిని ఎప్పటికప్పుడు మనం తిప్పికొట్టగలిగాము, ఎందుకంటే చాలా అలర్ట్గా ఉన్నాం. కాబట్టి ఇప్పటికే బోర్డర్ పరిధిలో అంటే పాకిస్తాన్ భారత్ బోర్డర్ పరిధిలో ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటున్నారు. ఎందుకంటే మరోవైపు బలూచిస్తాన్ కూడా ఒక ప్రకటన చేసింది. పాకిస్తాన్ కుక్కతోక వంకర, పాకిస్తాన్ మాటలను ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత్ నమ్మొద్దు. ఎందుకంటే పాకిస్తాన్ అనేక సార్లు ఇలాంటి మాటలు మాట్లాడిన తర్వాత కూడా కవింపు చర్యలకు పాల్పడడం అనేక ఘటనలు చూసాం, కల్పులకు తెగబడడం అనేక ఘటనలు చూసాం. కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క పాక్ ఊసరవెల్లి మాటలు మాత్రం భారత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మొద్దని చెప్పేసి కూడా బలూచిస్తాన్ చెప్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ పక్కనే బలూచిస్తాన్ ఉంటుంది, వారొక దేశంగా ఉండాలని చెప్పేసి ప్రధానంగా పాకిస్తాన్ నుంచి విడిపోయి వారొక దేశంగా ఉండాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి సో పాక్ నుంచి విడిపోవాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు, పదే డిమాండ్ ముందు పెడుతున్నారు. కాబట్టి ఒక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ పైన దాడులు చేస్తుంది. కాబట్టి సో బలూచిస్తాన్ కూడా మనకి ఒక సూచన సలహా కూడా చేసింది, పాకిస్తాన్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దు,
పాకిస్తాన్ కుక్కతో ఒక వంకర లాంటిది కాబట్టి సో ఎప్పటికైనా సరే మీకు ప్రమాదం అనేది కూడా చెప్తుంది కాబట్టి సో చూడాలి మరి ఈ అంశాలన్నింటిని కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు దీపిక ఈ కీలకమైన మనకి సమావేశం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ అధికారుల సమావేశం ఉండబోతుంది. సో ఈ సమావేశంలో మనం చెప్పినట్టుగా ఈ అంశాలన్నీ కూడా చర్చకు వస్తాయి. వచ్చిన తర్వాత ఈ ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీకి వివరిస్తారు అధికారులు, ఆర్మీ అధికారులు. దాని తర్వాత మీడియా సమావేశం ఉండబోతున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. చూడాలి మరి ఎటువంటి నిర్ణయాలు మనం అందులో చర్చకు రాబోతున్నాయి, ఏం నిర్ణయం మనం తీసుకోబోతున్నాం అనేది కూడా మనం మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సైదులు. త్వరలో ఐపీఎల్ 2025 పునర్ప్రారంభం కానుందా అంటే అవుననే సమాధానం వినబడుతోంది. ఈ నెల 16 లేదా 17న షురూ అయ్యే అవకాశం కనబడుతోంది. షెడ్యూల్ సిద్ధం చేసే పనిలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. అంతేకాదు ఆటగాళ్లను వెనక్కి పిలవాలని ఫ్రాంచైజీలతో బీసీసీఐ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక జూన్ 1న ఐపీఎల్ ఫైనల్ జరిగే అవకాశం ఉంది. టోర్నీలో 16 మ్యాచ్లను హైదరాబాద్, చెన్నై, కోల్కతాతో పాటు బెంగళూరులో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్లే ఆఫ్స్ రేసు నుండి ఇప్పటికే సీఎస్కే, రాజస్థాన్ సన్ రైజర్స్ నిష్క్రమించాయి. చెప్పాలంటే కాల్పుల విరమణ ప్రకటనతో ఐపీఎల్ మ్యాచ్ల పునర్ప్రారంభానికి మార్గం సుగమమైంది. ఇదిలా ఉండగా టోర్నీ తిరిగి ప్రారంభం కావడం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందంటున్నారు బీసీసీఐ. కాగా టోర్నీ పునరుద్ధరణపై ఐపీఎల్ పాలకవర్గ సభ్యులు బీసీసీఐ మధ్య ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని టాక్ వినబడుతోంది. రేవంత్ సర్కార్ టార్గెట్ గా ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్స్చేంజ్ లో కుదవ పెడుతున్నారంటూ నిప్పులు చెరిగారు. కంచగచ్చబౌలి భూముల పేరుతో 10,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి డబ్బులు పప్పు బెల్లంలా పంచుకున్నారని విమర్శించారు. భూముల అమ్మకం కోసం జీవో నెంబర్ 12 తీసుకొచ్చారని మండిపడ్డారు. 16 నెలల్లో 1,80,000 కోట్ల అప్పు చేసినట్లు చెప్పారు కవిత. రేవంత్ 20% కమిషన్ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. తెచ్చిన అప్పులతో ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేయలేదన్నారు కవిత. కంచగచ్చిబౌలి భూముల్ని కుదోబెట్టి 10,000 కోట్ల రూపాయలను ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రతి సందర్భంలో పోయిన ప్రభుత్వం అప్పులు ఎట్లా చేసింది, రాష్ట్రాన్ని ఎట్లా దివాలా తీసిపించింది అనేటటువంటి అంశాల మీద మాట్లాడడం, అదేవిధంగా పదే 1,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని రావడం, ఖజానా మీద భారాన్ని పెంచడం, కానీ తెచ్చినటువంటి అప్పుతోనే ఒక్కటి కూడా పనికొచ్చేటటువంటి పని చేయకపోవడం అన్నది మనం గత 16 నెలలుగా చూస్తున్నటువంటి సందర్భం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోతున్నా నన్ను చెప్పులదంగా చూసినట్టు చూస్తున్నారని అంత నీచమైనటువంటి మాటలు, నిజంగా అట్లాంటి మాటలు చెప్పాలంటే ఇబ్బంది అనిపించినా ఆయన నోటి నుండి అట్లాంటి మాటలు వినడం అన్నది తెలంగాణ ప్రజలకు అవమానం. అయితే ముఖ్యమంత్రి గారి మాటలు వెనకాల ఆక్రోశము, బాధ వేరే ఉన్నది. ఏంది వేరేది? మొన్ననే మనం చూసినాం 400 ఎకరాలు
కంచగచ్చిబౌలి భూముల్ని కుదోబెట్టి 10,000 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొని రావడం జరిగింది. యావత్ ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీసినటువంటి ఉదంతాన్ని కూడా చూసినాం. అక్కడ ఉన్నటువంటి నెమళ్లను, చెట్లను అన్నిటిని నాశనం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలందరూ కూడా బాధపడ్డ విషయం చూసినాం. మరి ఎందుకంత పట్టుదల, ఎందుకు ఆ భూములు అమ్మాలి, ఎందుకు 10,000 కోట్లు తెచ్చుకోవాలి అంటే ముఖ్యమంత్రి గారు కంప్లీట్ గా ఆలోచన ఏంటంటే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో 1,75,000 ఎకరాల పైచిలకు భూమి కేసీఆర్ గారు జమ చేసి పెట్టారు. కేవలం హైదరాబాద్ లో కాదు, జిల్లాలలో ఉన్నటువంటి అన్ని కేంద్రాలలో కూడా ఫ్యూచర్ లో ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి ఈఎస్ఐసిని ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎంటిటీగా తయారు చేసి పెట్టిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుట్ర ఏంటంటే ఆ భూములన్నింటినీ కూడా కుదవబెట్టాలి. కంచగచ్చిబౌలి శాంపుల్ మాత్రమే 1,75,000 ఎకరాల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల్ని కుదవబెట్టడానికి ఒక మంచి కుట్రపూరితమైనటువంటి స్కెచ్ రేవంత్ రెడ్డి గారు తయారు చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రతి సందర్భంలో పోయిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాలు నరం తెగింది అంటూ ఆసుపత్రికి వెళ్తే తలకు ఆపరేషన్ చేసి ప్రాణాలు తీసిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పరమేశ్ అనే వ్యక్తి హయత్ నగర్ లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 5న బహదూర్పల్లిలోని ఒక ఇంట్లో ఫ్రాక్చర్ అండ్ మూవర్స్ లో ఇంటి సామాన్ తరలించేందుకు పనికి వెళ్లాడు. సామాను షిఫ్ట్ చేస్తున్న క్రమంలో రేకు లాంటి వస్తువు పరమేశ్ కాలికి తగిలి నరం తెగి రక్తస్రావం అవడంతో గమనించిన తోటి పనివారు దగ్గరలో ఉన్న బహదూర్పల్లిలోని ఎస్వి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తారు. రెండో రోజులు చికిత్స చేసిన ఆసుపత్రి యాజమాన్యం బాధితుడు కోలుకుంటున్నాడని రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. 4 రోజులు గడిచినా పరమేశ్ ను డిశ్చార్జ్ చేయట్లేదని అడగగా పరమేశ్ తలలో రక్తం గడ్డ కట్టింది, ఆపరేషన్ చేశామని, అతని పరిస్థితి సీరియస్ గా ఉందంటూ చల్లగా వైద్యులు బదిలిచ్చారు. కాలికి గాయంతో ఆసుపత్రికి వెళ్తే తలకు ఆపరేషన్ చేయడం ఏంటని అడిగితే సమాధానం దాటవేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తీరా పరమేశ్ బ్రతికే ఛాన్స్ తక్కువని చెప్పడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రి వైద్యులు పరమేశ్ మరణించాడని చెప్పడంతో శోక సంద్రంలో కుటుంబీకులు మునిగిపోయారు. న్యాయం చేయండి అంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లగా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్లపై ఫిర్యాదు ఇవ్వండి, అందులో ఆసుపత్రి వైద్యుల తప్పు లేదంటూ ఉచిత సలహాలు ఇచ్చి నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుళ్లు పంచనామా చేయడానికి డబ్బులు డిమాండ్ చేశారని బాధితులు ఆరోపించారు. 4,000 ఇచ్చేదాకా కూడా మృతదేహాన్ని తమకు ఇవ్వలేదని కుటుంబ సభ్యులు వాపోయారు. ఎటువంటి పంచనామా కాపీ మాకు ఇవ్వలేదని 2-3 రోజుల తర్వాత ఇస్తామని మృతదేహాన్ని తీసుకువెళ్లమని తెలపడంతో సూర్యాపేటకు తీసుకువెళ్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
కాలు నరం తెగింది అంటూ ఆసుపత్రికి వెళ్తే తలకు ఆపరేషన్ చేసి ప్రాణాలు తీసిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పరమేష్ అనే వ్యక్తి హయత్ నగర్ లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 5న బహదూర్పల్లిలోని ఒక ఇంట్లో ప్యాకర్స్ అండ్ మూవర్స్ లో ఇంటి సామాన్ తరలించేందుకు పనికి వెళ్లాడు. సామాను షిఫ్ట్ చేస్తున్న క్రమంలో రేకు లాంటి వస్తువు పరమేష్ కాలికి తగిలి నరం తెగి రక్తస్రావం అవడంతో గమనించిన తోటి పనివారు దగ్గరలో ఉన్న బహదూర్పల్లిలోని ఎస్వి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 2 రోజుల చికిత్స చేసిన ఆసుపత్రి యాజమాన్యం బాధితుడు కోలుకున్నాడని రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. 4 రోజులు గడిచినా పరమేష్ ను డిశ్చార్జ్ చేయట్లేదని అడగగా పరమేష్ తలలో రక్తం గడ్డ కట్టింది, ఆపరేషన్ చేశామని, అతని పరిస్థితి సీరియస్ గా ఉందంటూ చల్లగా వైద్యులు బదిలిచ్చారు. కాలికి గాయంతో ఆసుపత్రికి వెళ్తే తలకు ఆపరేషన్ చేయడం ఏంటని అడిగితే సమాధానం దాటవేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తీరా పరమేష్ బ్రతికే ఉండే ఛాన్స్ తక్కువని చెప్పడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రి వైద్యులు పరమేష్ మరణించాడని చెప్పడంతో శోక సంద్రంలో కుటుంబీకులు మునిగిపోయారు. న్యాయం చేయండి అంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లగా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్లపై ఫిర్యాదు ఇవ్వండి, అందులో ఆసుపత్రి వైద్యుల తప్పు లేదంటూ ఉచిత సలహాలు ఇచ్చి నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ పంచనామా చేయడానికి డబ్బులు డిమాండ్ చేశారని బాధితులు ఆరోపించారు. 4,000 ఇచ్చేదాకా కూడా మృతదేహాన్ని తమకు ఇవ్వలేదని కుటుంబ సభ్యులు వాపోయారు. ఎటువంటి పంచనామా కాపీ మాకు ఇవ్వలేదని, 2-3 రోజుల తర్వాత ఇస్తామని, మృతదేహాన్ని తీసుకువెళ్లమని తెలపడంతో సూర్యాపేటకు తీసుకెళ్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, కాలికి గాయం అయితే తలకు ఆపరేషన్ చేసి ఒక వ్యక్తి ప్రాణాలు తీసినటువంటి ఆసుపత్రి యొక్క నిర్వాహకం అనేది తాజాగా వెలుగులోకి వచ్చింది. పరమేష్ అనేటువంటి వ్యక్తి ప్యాకర్స్ అండ్ మూవర్స్లో తను ఉద్యోగం చేస్తూ ఆ రకమైనటువంటి జాబ్ ద్వారా తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో తను ఒక బహదూర్పల్లిలోని ఒక ఇంటికి సంబంధించి ఇటు సామాన్ మొత్తాన్ని కూడా తరలిస్తున్నటువంటి సందర్భంలోనే ఒక్కసారిగా ఆ సందర్భంలో తన కాలికి గాయం అయ్యి నరం కట్ అయింది. అయితే దీనికి సంబంధించి ఇమ్మీడియట్గా చికిత్స చేయించుకోవాలనే ఉద్దేశంతో భాగంగా తను ఎస్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత ఆసుపత్రి వైద్యులు తన కాలికి గాయం అయితే తలకు కూడా దెబ్బ తగిలింది అంటూ కొన్ని రోజుల పాటు తాత్సారం చేసి నిర్లక్ష్యంగా తలకు ఆపరేషన్ చేయడం జరిగింది. తలకు ఆపరేషన్ చేసిన తర్వాత తను కనువిపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అయితే దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు నిలదీయడంతో కాలికి గాయం అయితే తలకు ఎలా ఆపరేషన్ చేశారని చెప్పని నిలదీసి అడిగినప్పుడు తలకు కూడా గాయం అయిందనేటువంటి మాయమాటలు చెప్పడం జరిగింది. అయితే ఆసుపత్రిలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఏదో తేడా కొడుతున్నటువంటి ఉద్దేశంతో తన ప్రాణాలు పోయే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి సలహాలను బట్టి వాళ్ళు కొనవీపురితో ఉన్నాడు, ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్తే బతికేటువంటి అవకాశం ఉందని తెలియజేసిన నేపథ్యంలోనే ఇమీడియట్గా తనని గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. పరమేష్ను గాంధీ హాస్పిటల్కి తరలించి చికిత్స కోసం వైద్యులను సంప్రదించినప్పుడు వైద్యులు వచ్చి పరిశీలించగా తను అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఒక్కసారిగా కుటుంబం షాకు గురైంది. అసలు కాలికి గాయం అయితే కాలికి చికిత్స చేయకుండా తలలో గాయం అయిందంటూ తలలో నిర్లక్ష్యంగా దాదాపు 2-3 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచుకొని ఎక్కువ మొత్తంలో బిల్లులు వసూలు చేసి ఇలా చివరకు ప్రాణం పోయినటువంటి వ్యక్తిని మాకు అప్పచెప్పారు, దీని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యులు అటు పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు కూడా ఇందులో నిర్లక్ష్యంగానే వ్యవహరించడంతో పాటు అవినీతి మచ్చలు ఉన్నటువంటి పోలీసు సిబ్బంది ఒక్కసారిగా వాళ్ళని ఈవెన్ పంచనామా చేయడానికి కూడా మృతదేహానికి పంచనామా చేయడానికి కూడా దాదాపు 4,000 రూపాయలను కూడా డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంలో టోటల్ పూర్తిగా తప్పంతా కూడా హాస్పిటల్దే ఉంది. ఆసుపత్రి యొక్క ఎస్వి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుల యొక్క నిర్వాహకం వల్లనే, వారి నిర్లక్ష్యం కారణంగానే పరమేష్ ప్రాణాలు కోల్పోయాడు. ఇమ్మీడియట్గా ఆసుపత్రి మీద కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆశ్రయిస్తే వాళ్ళు అతను పనిచేస్తున్నటువంటి ప్యాకర్స్ అండ్ మూవర్స్ మీద కేసు నమోదు చేస్తే దాని మీద ఉపయోగం ఉంటుందని ఆ రకమైనటువంటి సలహా ఇవ్వటం జరిగింది. దీంతో చేసేదేమీ లేక ఆయన యొక్క మృతదేహాన్ని తీసుకొని తన స్వస్థలానికి బయలుదేరినట్లు కూడా తెలుస్తోంది. సో దీని మీద ఇప్పటికే అటు ఎస్వి
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి వైద్యులు గతంలోనూ అనేక సందర్భాల్లో ఇట్లా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి సమాచారం కూడా తెలుస్తుంది. దీని మీద ఎలాగైనా చర్యలు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు. కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఇలా ఆసుపత్రి నిర్వాహకుల వల్ల ఆ నిర్లక్ష్యం కారణంగా చనిపోవడంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాళ్ళు ఇమీడియట్ గా ఆసుపత్రి మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.